హాయ్ ఎవ్రీవన్. మనం దేవుడి దగ్గర ఇలా పసుపు కుంకాలు పెట్టుకుంటూ ఉంటాం కదా, వీటిని తర్వాత ఏం చేయాలి అని అడుగుతున్నారనమాట. ఇప్పుడు వరలక్ష్మి వ్రతం అనుకోండి ఒక్కరోజే, అలాగే వినాయక చవితికి కూడా ఒక్కరోజే పెట్టుకొని, అంటే ఆ 9 డేస్ అయినా కూడా పెట్టుకొని తీసేస్తాం. అలాగే మనకి అంటే ఒక్కరోజు పూజ చేసుకుని, లేదంటే కనుక ఇన్ని డేస్ అని ఉంటుంది కదా, అన్ని డేస్ పూజ చేసుకున్నప్పుడు అయితే కనుక తీసుకెళ్ళి మళ్ళీ మనం దేవుడి గూట్లో అయితే కనుక పెట్టేసుకోవచ్చు. మనం దేవుడి గూట్లో కూడా ఇలాంటివి పెట్టుకుంటూ ఉంటాం కదా. దేవుడి గూట్లో పెట్టుకున్నప్పుడు ఏం చేయాలి అంటే 1 మంత్ తర్వాత, అంటే అమావాస్య కానీ లేదంటే కనుక పీరియడ్స్ లేని వాళ్ళ అమావాస్యకి మార్చేసుకోండి. ఒకవేళ పీరియడ్స్ ఉన్న వాళ్ళు ఏంటంటే మనకు పీరియడ్స్ అయిపోయిన తర్వాత దేవుడి మందిరాన్ని క్లీన్ చేసుకుంటాం కదా, అప్పుడు తీసుకొని వీటిని ఏంటంటే గడపలకి మనం పసుపు కుంకాలు రాసుకుంటూ ఉంటాం కదా, వాటికి యూజ్ చేయొచ్చు. ఇవి ఎక్కువ రోజులు మళ్ళీ 1 మంత్ అయినా ఉంచుతాం కాబట్టి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇవి వేసినప్పుడే వీటి మీద ముద్దార్త కర్పూరం కానీ, పచ్చకర్పూరం కానీ, లేదు అంటే కనుక లవంగాలు కానీ, ఇందులో ఏ వేసినా కూడా మనకి 1 మంత్ అయినా కూడా నిల్వ ఉంటాయి అన్నమాట. ఇదైతే కనుక నేను ఫాలో అయ్యేది. మీకు నచ్చితే కనుక హ్యాపీగా ఫాలో అయిపోండి.